హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్య లెసన్స్. 2025-26 విద్యా సంవత్సరంకు గాను టెక్స్ట్ బుక్స్ కొత్తగా వచ్చాయి. క్లాస్ 3 టెక్స్ట్ బుక్లోని 2వ పాఠం ద రెసిపీ బుక్ పాఠంకి సంబంధించి టెక్స్ట్ బుక్ గ్రామర్, గ్లాసరీ, అదేవిధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఆ పాఠం తరువాత ఇచ్చిన పోమ్ ది స్వింగ్ అను పోమ్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, గ్రామర్ని ఈ వీడియోలో వివరంగా వివరించుకొని పూర్తి చేద్దాం. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం సంధ్య లెసన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ లెసన్ ద రెసిపీ బుక్. ఈ లెసన్కు సంబంధించిన గ్రామర్ పార్ట్ను ఇప్పుడు పూర్తి చేద్దాం. లెసన్ పూర్తయిన తర్వాత గ్లాసరీ ఇవ్వడం జరిగింది. కుక్, ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్, an act of preparing food. Unfortunately, unluckily, worried, feeling afraid and unhappy. Slice and dice, to cut and chop something into pieces. Delicious, tasty. Next, comprehension. Activity 2. Answer the following questions. First question. Who was the owner of the small hotel? Raju was the owner of the small hotel. Second question. Why did people like the food in his hotel? Because the food in his hotel is tasty. Third question. What order did Raju get one day? He got an order to cook dinner for a party. Fourth question. Who helped Raju to cook food for the big party? The recipe book, the pot, the mixer, the knife and the stove helped Raju to cook food for the big party. Fifth question. How do you help your parents in the kitchen? I help my parents in bringing vegetables and cooking. Next topic is vocabulary. Activity 3. Look at the word grid given below. Identify the things we use in the kitchen. Circle the words. One is done for you. ఇక్కడ గ్రిడ్లో మనం కిచెన్లో ఉపయోగించే వస్తువుల యొక్క పేర్లు ఇవ్వడం జరిగింది. వాటిని మనం గుర్తించి సర్కిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఆ వర్డ్స్ కి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నైఫ్, పాట్, టంబ్లర్, లాడెల్, పేలర్, ఫన్నెల్, బౌల్. ఈ వర్డ్స్ ని మనం ఇక్కడ గ్రిడ్ లో గుర్తించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. Read the following sentences and notice the underlined words. ఇక్కడ ఇచ్చిన వాక్యాలను చదివి అండర్లైన్ చేసిన పదాలను ఒకసారి గుర్తించమని అడుగుతున్నారనమాట. ఫస్ట్ సెంటెన్స్, I will play with my friend in the evening. Second sentence, immediately he talked to his friends. The word friend denotes one friend. The word friends denotes more than one friend. ఇక్కడ రెండు వాక్యాలలో అండర్లైన్ వర్డ్స్ చూస్తే మొదటి వాక్యంలో ఫ్రెండ్ అను పదాన్ని అండర్లైన్ చేశారు. రెండవ వాక్యంలో ఫ్రెండ్స్ అను పదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్ అనగా అంటే మొదటి వాక్యంలోని ఫ్రెండ్ అనగా ఒక ఫ్రెండ్ని మాత్రమే సూచిస్తుంది. అదేవిధంగా రెండవ వాక్యంలో ఫ్రెండ్స్ అను పదం ఒకరికంటే ఎక్కువ మంది స్నేహితులను సూచించడం జరుగుతుంది. ఇక్కడ సింగులర్ ఫామ్ కి డెఫినేషన్ ఇచ్చారు చూడండి. The words that indicate one person, thing
ఆర్ ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ సింగులర్ ఫామ్. అంటే ఏ వర్డ్స్ అయితే ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ లేదా ఒక ప్లేస్ని కానీ ఇండికేట్ చేస్తాయో అటువంటి వర్డ్స్ని మనం సింగులర్ ఫామ్ వర్డ్స్ అని అంటాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ బుక్ అంటే వన్ బుక్, ఎ పెన్ వన్ పెన్, ఎ చైర్ వన్ చైర్. నెక్స్ట్ ప్లూరల్ ఫామ్. The words that indicate more than one person or thing or place are said to be in a plural form. ఇక్కడ ప్లూరల్ ఫామ్ అని ఏ వర్డ్ ని అంటాము అంటే ఆ వర్డ్ ఖచ్చితంగా మోర్ దాన్ వన్ పర్సన్ కానీ లేదా థింగ్ ఆర్ ప్లేస్ ని ఇండికేట్ చేయాలి అన్నమాట. అంటే ఒకటి కంటే ఎక్కువగా. ఇక్కడ ఎగ్జాంపుల్ బుక్స్, మెనీ బుక్స్ అంటే ఒకటి కంటే మోర్ దాన్ వన్ బుక్, ఒకటి కంటే ఎక్కువ బుక్స్ అన్నమాట. నెక్స్ట్ పెన్స్, మెనీ పెన్స్, మోర్ దాన్ వన్ పెన్ అనమాట. ఇక్కడ చూడండి 3 పెన్స్ ఉన్నాయి. చైర్స్, మెనీ చైర్స్, మోర్ దాన్ వన్ చైర్. అక్కడ ఎంత అనేది చెప్పకపోయినప్పటికీ ప్లూరల్ ఫామ్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి అని సూచిస్తూ ఉంటుంది అనమాట ప్లూరల్ ఫామ్ ఎప్పుడు. నెక్స్ట్ నౌ లుక్ ఎట్ సమ్ మోర్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ ఇన్ ద టేబుల్. ఇక్కడ టేబుల్లో మరికొన్ని సింగులర్ మరియు ప్లూరల్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. వన్ పాట్ అంటే పాట్, పాట్స్, మోర్ దెన్ వన్ ని ప్లూరల్ ఫామ్ అంటాము. వన్ థింగ్ ని లేదా వన్ పర్సన్ ఆర్ వన్ ప్లేస్ ని ఇండికేట్ చేస్తే దాన్ని సింగులర్ ఫామ్ అంటాము. పాట్, పాట్స్, టాప్, టాప్స్, బుక్, బుక్స్, పెన్సిల్, పెన్సిల్స్. నెక్స్ట్ యాక్టివిటీ 4. Write the plural forms of the following words. Bed, beds. Mixer, mixers. Stove, stoves. Ladle, ladles. Ball, balls. Bag, bags. Bowl, bowls. Tablespoon, tablespoons. Plate, plates. పేలర్, పేలర్స్. ఈ విధంగా మనం సింగులర్ ఫామ్స్ కి ప్లూరల్ ఫామ్స్ అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్. నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. First one, I am Ravi. Raju is my friend. He is a cook. Second one, Sarala is Raju's wife. She is a teacher. Third sentence, Raju and Sarala have a small baby. It is very cute. ఇక్కడ 3 వాక్యాలలో కూడా కొన్ని వర్డ్స్ ని అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో ఐ అనేది రవిని సూచిస్తూ ఉంటుంది. సెకండ్ సెంటెన్స్ లో హీ అనేది రాజు ప్లేస్ లో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్ లో షీ అనేది సరళ అను పదం, షీ అను పదం సరళ ప్లేస్ లో ఉపయోగించడం అనేది జరిగింది అనమాట. అలాగే ఫోర్త్ సెంటెన్స్ లో ఇట్ అనేది బేబీ కోసం ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ద వర్డ్స్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. సో దే ఆర్ సెడ్ టు బి పర్సనల్ ప్రొనౌన్స్. ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్ వీటిని నేమ్స్ కి బదులుగా ఉపయోగించడం అనేది జరిగింది కాబట్టి వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని వేటిని అంటాము? ఐ, హీ, షీ, ఇట్ అను పదాలని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. యాక్టివిటీ 5. నౌ సర్కిల్ ద పర్సనల్ ప్రొనౌన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చిన వాక్యాలలో పర్సనల్ ప్రొనౌన్స్ ని సర్కిల్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ సెంటెన్స్, రాంబాబు ఈజ్ ఎ ఫార్మర్. హీ ఈజ్ వెరీ కైండ్. ఇక్కడ
పర్సనల్ ప్రొనౌన్ ఏంటి? హీ. సెకండ్ వన్, సరిత ఈజ్ ఎ సింగర్, షీ సింగ్స్ వెల్. ఇక్కడ సరితకు బదులుగా వాడిన పర్సనల్ ప్రొనౌన్ ఏంటి? షీ, ఎస్హెచ్ఈ, షీ. నెక్స్ట్ థర్డ్ వన్, శ్రీను హ్యాస్ ఎ పప్పీ, ఇట్ ఈస్ క్యూట్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఏంటి? ఐటి, ఇట్. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, ఐ ఆమ్ రాజారావు, ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. ఇక్కడ రాజారావు అను వ్యక్తి ప్లేస్ లో ఐ అనేది ఉపయోగించడం జరిగింది పేరుకు బదులుగా. సో ఐ. ఫిఫ్త్ వన్, హరిత ఈజ్ ఏ టీచర్, షీ వర్క్స్ ఇన్ ఏ ప్రైమరీ స్కూల్. ఇక్కడ హరిత అను పేరుకు బదులుగా షీ ఉపయోగించడం జరిగింది కాబట్టి రెండో వాక్యంలో పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ ఎస్హెచ్ఈ, షీ. నెక్స్ట్, Lata is talking about her family. Read what she is talking about them. Circle the pronouns in the following sentences. I am Lata. I am in 3rd class. He is my father. She is my mother. It is my pet. ఇక్కడ లత అను అమ్మాయి తన గురించి, తన ఇంట్లో తన అమ్మ నాన్న అలాగే తను పెంచుకుంటున్న పెట్ యానిమల్ గురించి చెప్తుంది. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో ప్రొనౌన్స్ని సర్కిల్ చేయమన్నారు కాబట్టి ఐ, హీ, షీ, ఇట్ అను పదాలను సర్కిల్ చేయాలి. నెక్స్ట్, రైటింగ్. పంక్చుయేషన్, ఫుల్ స్టాప్. ఇక్కడ ఫుల్ స్టాప్ను ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. అబ్జర్వ్ ద అండర్లైన్డ్ సింబల్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఇక్కడ లెసన్ నుంచి తీసుకోబడిన కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ వాక్యాల చివర ఒక సింబల్ దగ్గర అండర్లైన్ చేయడం జరిగింది. దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. వన్స్ దేర్ లివ్డ్ ఎ మ్యాన్ నేమ్డ్ రాజు. హీ ఓన్డ్ ఏ స్మాల్ హోటల్. ద అండర్లైన్డ్ సింబల్స్ ఆర్ కాల్డ్ ఫుల్ స్టాప్స్. ఇక్కడ అండర్లైన్ చేయబడిన డాట్ కింద ఉంది కదా, ఆ సింబల్ ని ఫుల్ స్టాప్స్ అని సంబోధిస్తాం అన్నమాట. ద సింబల్ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. వీ హ్యావ్ టు పాజ్ ఫర్ ఎ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్. ఈ ఫుల్ స్టాప్ ని ఎప్పుడు కూడా వాక్యం చివర ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనం చదివే క్రమంలో ఈ ఫుల్ స్టాప్ దగ్గర ఒక సెకండ్ మనం చిన్న గ్యాప్ ఇచ్చి చదవాల్సి ఉంటుంది అనమాట. నౌ రీడ్ ద ఫాలోయింగ్ బై గివింగ్ ఏ పాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్ చివర ఫుల్ స్టాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా, అక్కడ మనం గ్యాప్ ఇచ్చుకుంటూ చదవమని చెప్తున్నారు. రాజు డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. హీ డిసైడెడ్ టు కుక్ బట్ సడన్లీ హీ ఫెయింటెడ్. ఈ విధంగా ఫుల్ స్టాప్ వచ్చిన దగ్గర ఒక వైల్ మనం చిన్న పాజ్ ఇచ్చుకుంటూ చదవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, యాక్టివిటీ 6. నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ రీరైట్ దెమ్ బై కీపింగ్ ఫుల్ స్టాప్స్ వేర్ ఎవర్ నెసెసరీ. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ వాక్యాల చివర ఫుల్ స్టాప్స్ అనేది ఇవ్వలేదు అనమాట. మనం వాక్యం చదివి ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ ఫుల్ స్టాప్ పెడుతూ వాక్యాన్ని మొత్తం మళ్ళీ తిరిగి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ద రెసిపీ బుక్ సా దిస్. సెకండ్ వన్, ఇమీడియట్లీ హీ టాక్డ్ టు హిస్ ఫ్రెండ్స్. థర్డ్ సెంటెన్స్, ఐ ఆమ్ ఇన్ క్లాస్ 3. ఫోర్త్ వన్, ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఫిఫ్త్ వన్, ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. ఇక్కడ 5 వాక్యాలు చూసినట్లయితే ప్రతి వాక్యానికి చివర ఖచ్చితంగా మనం ఫుల్ స్టాప్ ని ఉంచాల్సి ఉంటుంది. కాన్వర్సేషన్. రీడ్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ ద రెసిపీ బుక్ అండ్ ఇట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ రెసిపీ బుక్ కి అదే పాఠంలో అనుకున్న విధంగా ఇక్కడ రెసిపీ బుక్ కి అలాగే మిగతా తన ఫ్రెండ్స్ కి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఇచ్చారు. ఒకసారి చదువుదాం.
Recipe book. I want to help Raju. Who will come with me? Pot. I will prepare a rice for the party. Mixer. I will also join you. I will grind the things for your cooking. Knife. I too can help you. I will slice and dice the vegetables. Stove. Come on, friends. Let's begin cooking. Activity 7. Imagine that your mother is ill. Your father is going to cook food. Develop a conversation between your mother and father with the help of the given clues. ఇక్కడ క్లూస్ బాక్స్ లో క్లూస్ ఇవ్వడం జరిగింది. ఆ క్లూస్ ఆధారంగా మనం ఈ కాన్వర్సేషన్ లో ఇచ్చిన గ్యాప్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్లూ వర్డ్స్ ఏంటి? హ్యాపెండ్, వర్రీ, ఫేవర్, టు కుక్, థ్యాంక్ యూ, డోంట్ వర్రీ. కాన్వర్సేషన్ చూద్దాం. ఫాదర్. వాట్ సీత, యు లుక్ సో డల్ టుడే. వాట్ హ్యాపెండ్? Mother. I feel feverish. Father. Oh, you have a fever. Mother. Yes, I am not able to cook. Father. Don't worry, dear. I will cook today. We will see a doctor first. Mother. Thank you, dear. Father. You are welcome. Let's move. Listening and responding. Uses of can and may. Observe the following sentences from the lesson. కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది, సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్. మే ఐ జాయిన్ యూ, సెట్ ద మిక్సర్. ఎస్, యు మే. సెకండ్ సెంటెన్స్. కెన్ ఐ హెల్ప్ యూ, సెట్ ద స్టవ్. ఎస్, యు కెన్. You are most welcome, said the recipe book. In these two sentences, can and may are used to ask for permission. If we want to ask permission, we should use can or may. ఇక్కడ కెన్ కానీ మే అను పదాలని పర్మిషన్ అడగడం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. మనం దేని గురించి అయినా పర్మిషన్ తీసుకోవడానికి వాక్యం చెప్పాల్సి ఉంటే ఖచ్చితంగా ఆ వాక్యంలో కెన్ ఆర్ మేని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. యాక్టివిటీ 8. నౌ లెట్స్ ప్లే ద గేమ్. కెన్ ఐ, మే ఐ. ఇక్కడ కెన్ ఐ, మే ఐ అను పదాలను ఉపయోగిస్తూ చిన్న గేమ్ ఆడడానికి ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ మనం కెన్ ఐ అను పదంతో వాక్యం అడిగినప్పుడు లేదా వాక్యం చెప్పినప్పుడు రిప్లైగా మనం ఏ విధంగా సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్సిల్? ఎస్, యూ కెన్ అంటే పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే. లేదు, నో, యూ కెనాట్. లేదంటే ఎస్, యూ మే, నో, యూ మే నాట్. ఈ విధంగా చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒకళ్ళు పర్మిషన్ అడిగితే ఒక విద్యార్థి అంటే యాక్టివిటీ కండక్ట్ చేసేటప్పుడు ఒక విద్యార్థి పర్మిషన్ అడగడానికి సెంటెన్స్ చెప్తే ఒక విద్యార్థి ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇవ్వడమా, యాక్సెప్ట్ చేయడమా లేదా నో చెప్పడమా అనే దానికి సెంటెన్స్ ని చెప్పాల్సి ఉంటుందన్నమాట. మే ఐ సింగ్ ఏ సాంగ్? ఎస్, యు మే. లేదు అనుకుంటే నో, యు మే నాట్. ఈ విధంగా కాన్వర్సేషన్ ని కండక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్? ఎస్, యు మే. కెన్ ఐ రైట్ ఇన్ యువర్ నోట్బుక్? నో, యు కాంట్. ఈ రకంగా మనం ఈ యాక్టివిటీని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 9. రాజు గాట్ an order to cook for a big dinner party over a phone call. Develop a role play between the customer and Raju with the help of the clues given. ఇక్కడ రాజుకి పెద్ద డిన్నర్ పార్టీకి
ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని ఆర్డర్ అయితే వచ్చింది ఒక ఫోన్ కాల్లో. మనల్ని ఆ కాన్వర్జేషన్ అంటే కస్టమర్‌కి, రాజుకి మధ్య కాన్వర్జేషన్‌ని డెవలప్ చేయమని అడుగుతున్నారనమాట. రాజు, హలో. కస్టమర్, హలో. ఈజ్ ఇట్ రాజు? Customer, hello. Is it Raju? Raju, yes. Raju speaking. Customer, can you take an order for a birthday party? Raju, yes. Can you tell me the date? Customer, for the next Sunday. Raju, yeah, sure. How many plates required for the dinner? Customer, 500 plates. Raju, okay. Come in the evening. Please pay the advance. Customer, okay. Thank you. రాజు, యు ఆర్ వెల్కమ్. ఇక్కడ మనకి కాన్వర్జేషన్ని కంప్లీట్ చేయడానికి గాను ఇక్కడ క్లూస్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్లూస్ ఆధారంగా మనం ఇక్కడ కాన్వర్జేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ 10. యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. ఇక్కడ రీడింగ్ కోసమని కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. సైన్, సైడ్, వైల్, 5, బ్రైట్, బైట్, ఫైట్, పైలట్, టైగర్, ఐ. నెక్స్ట్ సింగ్ అండ్ ఎంజాయ్ కాన్సెప్ట్లో ద స్వింగ్ అని ఒక పోమ్ ఇవ్వడం జరిగింది. ఆ పోమ్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని పూర్తి చేద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పోయమ్ అబౌట్? ద పోమ్ ఈజ్ అబౌట్ ద స్వింగ్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద గార్డెన్? ద కలర్ ఆఫ్ ద గార్డెన్ ఈజ్ గ్రీన్. Third question, do you like swinging? Yes, I like swinging. Fourth question, name the colors mentioned in the poem. Blue, green and brown. ఇక్కడ పోమ్లోంచి రైమింగ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. స్వింగ్, థింగ్, వైడ్, సైడ్, బ్లూ, డూ, గ్రీన్, అగైన్, వాల్, ఆల్, బ్రౌన్, డౌన్. ఇక్కడ ఈ వర్డ్స్ ని ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ చూస్ ద రైట్ రైమింగ్ వర్డ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ రైమింగ్ వర్డ్స్ ఇచ్చారు కదా, సేమ్ ఆ రైమింగ్ వర్డ్స్ ని ఇక్కడ కరెక్ట్ గా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. బ్లూ, డూ, వైడ్, సైడ్, సింగ్, థింగ్, గ్రీన్, అగైన్, బ్రౌన్, డౌన్, వాల్, ఆల్. ఈ విధంగా మనం రైమింగ్ వర్డ్స్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఈ విధంగా మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ లెసన్ గ్రామర్ పార్ట్, అదేవిధంగా పోమ్లోని క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ గ్రామర్ పార్ట్ని పూర్తి చేయడం జరిగింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.